శూన్యత్వాన్ని అనుసరించి గౌతముడు బుద్ధుడయ్యాడు. అనేక మంది శూన్యత్వాన్ని అనుసరించే వాళ్ళ అంతర్గతాన్ని, అంతరంగాన్ని తెలుసుకోగలిగారు. శూన్యత్వం అన్నిటికంటే ఉత్తమమైనటువంటి మార్గం. ఎందుకంటే ఏదైనా ఒక ఆధారం, బేస్ తీసుకుంటే మనిషి యొక్క మనస్సు ఏంటంటే ఆ బేస్ చుట్టే తిరుగుతుంది. ఆ బేస్‌ని పట్టుకునే ప్రయాణం చేస్తుంది. మీరు చూడండి, ఒక ఊతకర్ర ఎవరికైనా అలవాటు చేయండి. అది లేనిదే వాళ్ళు నడవలేని స్థితి ఏర్పడుతుంది వాళ్ళకి. అనాదిగా మనిషికి ఈ మతం అనేది ఏం చేసిందంటే ఒక ఊతకర్ర మనిషికిచ్చింది. తద్వారా అది లేనిదే నా మనుగడ సాధ్యం కాదు అనేటటువంటి ఒక భ్రమలో మనిషి బ్రతుకుతున్నాడు. శూన్యత్వం, అసలు శూన్యత్వమే గౌతముడిని బుద్ధుడిగా మార్చింది. సో ఇది అందరికీ సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యం. మనస్సు స్థానంలో మనస్సును నియంత్రించడం, మనస్సు లేకుండా చేయడం అనేది సాధ్యం కానటువంటి విషయం. అఫ్కోర్స్ మనస్సును నియంత్రించడానికి అనేకమైనటువంటి పద్ధతులు ఈ భూమి మీద ఉన్నాయనుకోండి. వాటిని బేస్ చేసుకుని వ్యాపార సంస్థలన్నీ కూడా అనేకమైనటువంటి పద్ధతులను అమ్ముకుంటున్నాయి. కోర్స్ వాస్తవం అది. సో నిజానికి మనస్సు నియంత్రణ అనేది జరగనటువంటి పని. అలా జరిగితే ఈ ప్రపంచం ఇట్లా ఉండదు కదా. సో అసలు విషయానికి వద్దాం. మనస్సు స్థానంలో దయ, కరుణ, సహానుభూతి ఇవి ఎప్పుడైతే మనలో ఉద్భవిస్తాయో ఆటోమేటిక్గా దైవత్వం మేల్కొంటుంది. సో దైవత్వం అనేది ఒక లక్ష్యం కాదు, ఒక వస్తువు కాదు, ఒక పదార్థం కాదు. అది ఖచ్చితంగా అర్థమవుతుంది. అఫ్కోర్స్ అది శక్తి అని మాకు తెలుసండి అంటారు. తెలియటం వేరు, అవగాహన వేరు. సో ఇక్కడ ప్రధానంగా అవగాహన కావాలి. అవగాహన లేకపోతే వర్గ యుద్ధాలకి కారణమవుతుంది, వర్గ పోరాటాలకు కారణమవుతుంది. సో ఇక్కడ అవగాహన అనేది చాలా అవసరం. ఎప్పుడైతే దయ, కరుణ, సహానుభూతి మనలో మేల్కుంటాయో దైవత్వం అక్కడే ఉద్భవిస్తుంది ఖచ్చితంగా.